హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఏదైనా ఒక సినిమా హిట్ అయిందంటే దాని వెనుక ఎంతో మంది చేసిన కృషి ఉంటుంది. అలాగే ఏదైనా ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే గనుక దాని వెనుక కూడా బోలెడన్ని కారణాలుంటాయి. ఇక రీసెంట్ గా సంక్రాంతి సందర్భంగా ఫస్ట్ రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీ సరిగా ఆడకపోవడానికి వందల రీజన్స్ ఉన్నాయనేసి ఫ్యాన్స్ ఎంతగానో బాధపడుతున్నారు. 1-2 రీజన్స్ వల్ల సినిమా సరిగా ఆడకపోవడం కాదు, ఈ సినిమా సరిగా ఆడకపోవడానికైతే కొంతమంది కావాలని కుట్ర చేసి మరి సినిమా కోసం వ్యతిరేకంగా పనిచేశారనేసి ఫ్యాన్స్ చెప్తున్నారు. ఇక ఫ్యాన్స్ చెప్తున్న ఆ కారణాలేంటో కొన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ రీజన్ వచ్చేసి ప్రమోషన్స్ సరిగా చేయకపోవడం. గేమ్ చేంజర్ మూవీపై భారీ అంచనాలు ఉన్నా కూడా మూవీ టీం అయితే సరైన ప్రమోషన్స్ ద్వారా ముందుకు రాలేదు. ఎక్కడెక్కడో సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అనేది పెట్టారు, కానీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినిమాకు సంబంధించిన ఏ ప్రమోషన్స్ కూడా సరిగా జరగలేదు. దీని కారణంగానే ఫ్యామిలీ ఆడియన్స్ కి మూవీ పెద్దగా అట్రాక్ట్ చేయలేకపోయిందనేసి అంటున్నారు. ఇక సెకండ్ రీజన్ వచ్చేసి దిల్ రాజు గారు. ఒక మూవీ ప్రమోషన్స్ కు సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు గారు తెలంగాణ మటన్ ముక్క గురించి అలాగే దావత్ గురించి మాట్లాడారు. ఆ కామెంట్స్ అనేవి బాగా వైరల్ అవడం తోటి తెలంగాణ వాసుల మనోభావాలు అయితే కొంతమేరకు దెబ్బతిన్నాయని చెప్పుకోవచ్చు. ఆ తరువాత దిల్ రాజు గారు క్షమాపణలు కోరుతూ ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. అయినా కానీ అప్పటి వరకు జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయిందనేసి అభిమానులు అయితే బాధపడుతున్నారు. ఇక మూడవ రీజన్ వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ అనేవి 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా జరగలేదు, కానీ ఏపీలో మాత్రం గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది భారీ స్థాయిలోనే చేశారు. ఈ ఈవెంట్ కు ఏపీ చీఫ్ మినిస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారైతే చీఫ్ గెస్ట్ గా రావడం జరిగింది. దీని కారణంగా ఎంత మెగా కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి గేమ్ చేంజర్ మూవీని పవన్ కళ్యాణ్ గారు ప్రమోట్ చేశారనేసి వైసీపీ అభిమానులు సినిమా చూడలేదని టాక్ నడుస్తుంది. ఇక 4వ రీజన్ వచ్చేసి గేమ్ చేంజర్ మూవీ పబ్లిక్ టాక్. దీన్ని పబ్లిక్ టాక్ అని చెప్పే కంటే పెయిడ్ టాక్ అనేసి చెప్తే ఇంకా బాగుంటుంది అనేసి నాకు అనిపించింది. సినిమా బాగుంది అన్న టాక్ బయటకు వచ్చినా గానీ దానికి మించి మూవీకి సంబంధించిన నెగిటివ్ టాక్ అనేది బాగా స్ప్రెడ్ అయిపోయింది. గేమ్ చేంజర్ మూవీ పెద్ద డిజాస్టర్ అని డైరెక్టర్ శంకర్ గారి మీద విపరీతమైన ట్రోల్స్ అయితే వచ్చేసాయి. దాని కారణంగా సినిమాని చూడాలి అనుకున్న వాళ్ళు కూడా ఆ నెగిటివ్ రివ్యూలు అలాగే నెగిటివ్ పెయిడ్ టాక్స్ కారణంగా సినిమా చూడకుండా అయితే ఆగిపోవడం జరిగింది. ఇక 5వ రీజన్ వచ్చేసి గేమ్ చేంజర్ మూవీ పైరసీ. చాలా కాలం నుంచి సినీ ఇండస్ట్రీని వెంటాడుతున్న ఒక పెనుభూతం అని చెప్పుకోవచ్చు. ఇక ఇదే గేమ్ చేంజర్ మూవీ విషయంలో ఒక పెద్ద శాపం లాగా మారింది. గేమ్ చేంజర్ మూవీ పడ్డ మొదటి షో నుండే గేమ్ చేంజర్ మూవీ హెచ్డి ప్రింట్ అనేది ఆన్లైన్ లోకి దర్శనమిచ్చేశాయి. ఆఖరికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సుల్లో కూడా అలాగే టీవీలో కూడా మూవీని ప్రసారం చేయడం అనేది చాలా దురదృష్టకరం అనేసి అభిమానులు చెప్తున్నారు. ఇక 6వ రీజన్ వచ్చేసి గేమ్ చేంజర్ మూవీ టికెట్ రేట్స్. ఏపీలో గేమ్ చేంజర్ మూవీకి టికెట్ రేట్స్ అనేది పెంచారు, కానీ తెలంగాణలో ఆఖరి నిమిషంలో టికెట్ రేట్లు పెరిగాయి. ఆ పెరిగిన టికెట్ రేట్లు కూడా 1-2 రోజులకు మించి తెలంగాణ ప్రభుత్వం పెంచలేదు. ఈ కారణంగా కూడా సినిమా కలెక్షన్స్ అనేవి తగ్గాయనేసి అభిమానులు చెప్తున్నారు. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే గేమ్ చేంజర్ మూవీ సరిగా ఆడకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయనేసి మనం చెప్పుకోవచ్చు. ఇక RRR మూవీ తర్వాత మరొక భారీ మూవీ తోటి భారీ సక్సెస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు కొడతారని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ మూవీ అనేది ఆశించిన స్థాయిలో లేకపోవడం కారణంగా భారీ కలెక్షన్స్ దిశగా పోతుంది అనేసి అభిమానులు భావించినా కానీ కొంతమంది నెగిటివ్ రివ్యూలు అలాగే పేడ్ రివ్యూలతోటి మూవీపై కావాలని దెబ్బతీశారనేసి అభిమానులు ఎంతగానో బాధపడుతున్నారు.